ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మైక్ దగ్గరికి వెళ్ళి చెప్తుంటాడు. మింగ్ చెప్పాడు హెల్ప్ ఎలా ఉంటుంది అంటే నువ్వు వెళ్ళి మైక్ తో చెప్పు, ఏదైతే నువ్వు ప్రామిస్ చేసావో దాన్ని నువ్వు పూర్తి చెయ్యి. ఇటువైపు మనం చూస్తాం జాయ్ వాళ్ళ మదర్ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేస్తుంటాడు. సో సోల్ కూడా అక్కడే ఉంటాడు. సో ఇక్కడ సోల్ చెప్తుంటాడు నువ్వు మింగ్ గొడవ పడ్డారా. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా లేరు మేము కలిసి ఉండడం వల్ల, సో దాని వల్ల నేను కొంచెం దూరం అయిపోయాను అతనితో. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు నాకు తెలుసు నువ్వు అతన్ని లైక్ చేస్తున్నావు అని, సో దాని వల్ల నువ్వు అతనితో దూరంగా ఉండలేవు. సో మీరిద్దరు వేరే వేరే ప్రపంచాల్లో ఉంటారు, సో దాని వల్ల మీరు ఇద్దరు కలిసి ఉండడం బాగుండదు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నేను కేవలం అతని గురించి వరిగా ఉన్నాను. సో మింగ్ వెళ్ళి 1 వీక్ అవుతుంది, సో అతనితో నేను మాట్లాడలేదు. సో అప్పుడు సోల్ చెప్తుంటాడు ఏదైనా ప్రాబ్లం జరిగితే నువ్వు నాతో చెప్పు, మనం బ్రదర్స్. సో అప్పుడు వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. సో ఇక్కడ సోల్ అతను ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ సాడ్ గా కూర్చొని ఉంటాడు. సో అప్పుడే అతనికి మింగ్ నుండి మెసేజ్ వస్తుంది. సో అందులో రాసి ఉంటుంది నేను నీ కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తాం జాయ్ పరిగెడుతూ ఇంటికి వెళ్తాడు. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు నేను నిన్ను ఇక్కడ పిలిచాను. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు మింగ్ గురించి నాకేం తెలియదు. సో మైక్ చెప్తుంటాడు నాకు తెలుసు. సో అతను ఇంట్లో లాక్ అయి ఉన్నాడు ఎందుకంటే అతను డాడ్ తో చెప్పాడు అతను నిన్ను డేట్ చేస్తున్నాడు అని. సో అతను ఫస్ట్ టైం అందరి ముందు ఇది చెప్పాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నువ్వు నాతో అతనితో బ్రేకప్ చేయని చెప్పడానికి వచ్చావా. సో అప్పుడు మైక్ చెప్తుంటాడు నీకు తెలుసా, నీకు అనిపిస్తుందా మింగ్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అని. అతను నీకంటే ముందు కూడా ఒక వేరే అబ్బాయిని ఇష్టపడేవాడు. సో అతని పేరు కూడా సేమే ఉండే నీ నేమ్ తో. సో అతను మూవ్ ఆన్ చేసుకున్నాడు. సో దీని అర్థం అతను నిన్ను కూడా వదిలేస్తాడు. సో దీని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మింగ్ ముందు చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారు. సో దాని వల్ల మీరైతే బ్రేకప్ చేస్తారు. సో దానికి మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు సరే నేను మింగ్ తో బ్రేకప్ చేస్తాను కానీ ఈ విషయం నేనే అతనికి చెప్తాను. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు కానీ డాడ్ నిన్ను మింగ్ తో కలవనివ్వడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు నువ్వు కోరుకుంటున్నావా ఎలాగైతే నేను తనకి ఏం చెప్పకుండా ఎలాగైతే పాత జాయ్ వెళ్ళిపోయాడో అలా వెళ్ళిపోవాలని. సో నువ్వు మీ నాన్నని ఒప్పించగలవు. సో ఇక్కడ జాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు తను ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్ తో మాట్లాడుతుంటాడు. ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తుంటుంది లాయర్ వచ్చాడు, అతను ఇది ఇచ్చి వెళ్ళిపోయాడు. సో అప్పుడు జాయ్ ఆ ప్యాకెట్ ని ఓపెన్ చేసి చూస్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది నువ్వైతే చెప్పావు మొత్తం రుణం తీరిపోయింది అని, కానీ కాంట్రాక్ట్ లో అయితే రాసి ఉంది నువ్వు 1 year వరకు నీ బాడీని అమ్ముతావు అని. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నేను మొత్తం నిజం మీకు చెప్తాను, కానీ ఇక్కడ వాళ్ళ మదర్ చాలా కోపంతో చెప్తుంటుంది సో నేను కోరుకోను నా సన్ ఇలాగ డబ్బులు సంపాదించాలని. సో అప్పుడు వాళ్ళ మదర్ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జాయ్ మైక్ కి కాల్ చేసి చెప్తుంటాడు నువ్వు ఎందుకు ఇలా చేసావు. సో అప్పుడు మైక్ చెప్తుంటాడు ఎవరైనా వచ్చారా నీ దగ్గర నీతో కలవడానికి, కానీ నేనైతే ఏం చేయలేదు, కానీ నేను తెలుసుకుంటాను ఎవరు చేశారో. సో నేను స్వారీని తీసుకోవడానికి నేను నిన్ను మింగ్ తో కల్పిస్తాను. సో ఇటువైపు మనం చూస్తాం జాయ్ మింగ్ ఇంటికి వెళ్తాడు. సో ఇక్కడ మైక్ అతన్ని మింగ్ రూమ్ లోకి తీసుకెళ్తూ సో అప్పుడు మైక్ చెప్తుంటాడు మింగ్ 1 వీక్ నుండి ఏం తినలేదు. సో ఇటువైపు మనం చూస్తాం జాయ్ మింగ్ తో చెప్తుంటాడు నువ్వు బాగున్నావా. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు నేను నిన్ను చూసి బాగైపోయాను. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు మామ్ అండ్ డాడ్ రాబోతున్నారు ప్లీజ్ మీరు ఫాస్ట్ గా చేయండి. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు ఎవరో నా మదర్ కి మన కాంట్రాక్ట్ గురించి చెప్పేశారు, సో వాళ్ళు మనల్ని విడదీయాలనుకుంటున్నారు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేను నీతో బ్రేకప్ చేయను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నేను లేకపోతే నీ లైఫ్ బెటర్ గా ఉంటుంది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు ఉండకపోతే నేను ఎవరి గురించి జీవించాలి. ఇంకా మైక్ మనకి హెల్ప్ చేస్తాడు, అతను నాతో ప్రామిస్ చేశాడు. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు నేను ప్రామిస్ చేశాను ఎప్పుడైతే పాత జాయ్ అతను వచ్చేస్తాడు సో అప్పుడు హెల్ప్ చేస్తాను అని మీరిద్దరిని ఒకటి చేయడానికి, కానీ ఇతనితో నాకేం సంబంధం. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు ఎవరైతే నీ ముందు నిల్చొని ఉన్నాడో సో అతను పాత జాయ్. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు నువ్వు పిచ్చోడు అయిపోయావా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేను జోక్ చేయడం లేదు, నీకు గుర్తుందా బాబాజీ ఏం చెప్పాడు. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు జాయ్ చనిపోలేదు కానీ అతను బ్రతికి ఉన్నాడు, కానీ అతను బ్రతికి కూడా లేడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఎందుకంటే జాయ్ ఒక కొత్త బాడీలో ఉన్నాడు. అప్పుడు మైక్ చెప్తుంటాడు ఇది నాన్ సెన్స్, సో ఎవరు బిలీవ్ చేస్తారు ఈ మాట మీద. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు ఇప్పుడు కాదు కానీ ఎప్పుడైనా ఇతని మాట మీద బిలీవ్ చేస్తావు. అప్పుడే మనం చూస్తాం వాళ్ళ నాన్న వచ్చి చెప్తుంటాడు మైక్ ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చారు. సో అప్పుడు అతను జాయ్ ఉన్న మింగ్ ని కొడుతుంటాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళని కాపాడుకుంటుంటారు. అప్పుడే మనం చూస్తాం మింగ్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇక్కడ మైక్ అంబులెన్స్ కి కాల్ చేయడానికి వెళ్తాడు. సో ఇక్కడ మనం చూస్తాం హాస్పిటల్లో జాయ్ మింగ్ తో అడుగుతుంటాడు నువ్వు బాగున్నావా, కానీ మింగ్ అయితే గృహలోకి ఉండడు.
సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు హాస్పిటల్లో కేవలం మనమే ఉన్నాము, సో యాక్టింగ్ చేయడం ఆపు. సో ఇక్కడ మనం చూస్తాం మింగ్ స్మైల్ చేస్తూ లేస్తాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు దీని అర్థం ఏంటి, సో ఇదంతా ఒక నాటకమా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఒకవేళ నేను ఇలాగా చేయకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు 1 వీక్ వరకు ఫుడ్ తినకుండా ఉండడం ఇదైతే చాలా ఎక్కువ అయిపోయింది. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు లేదు. సో అప్పుడు మైక్ బిలీవ్ చేయడు నువ్వు జాయ్ అని. సో ఎందుకంటే నేను కేవలం ఇదంతా జాయ్ గురించి ఇదంతా చేయగలను. సో ఇక్కడ మైక్ చెప్తుంటాడు నేను బాబాజీతో మాట్లాడాను, సో నాకు బిలీవ్ ఉంది, సో ఇది ఈజీ కాదు, సో నువ్వు నీ సెక్రటరీని నాకు ఇచ్చేసే కొంచెం టైం వరకు. సో ఇక్కడ మనం చూస్తాం మైక్ జిమ్ తో కలిసి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నువ్వు మైక్ తో ఏం చెప్పావు ఏం చేయమని. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు మా నాన్నని ఓడించడానికి సిద్ధమవ్వు అని చెప్పాను. సో ఇక్కడ జాయ్ మింగ్ ని కిస్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జాయ్ మింగ్ కి తినిపిస్తుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు ఇది నువ్వు తినొచ్చు కదా, నువ్వైతే బాగానే ఉన్నావు కదా. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేనే తింటే నా స్టమక్ నిండుతుంది, కానీ నువ్వు తినిపించడం వల్ల నా మనసు నిండుతుంది. సో అప్పుడు వాళ్ళిద్దరు స్మైల్ చేస్తుంటారు. కానీ అప్పుడే మనం చూస్తాం అక్కడ మింగ్ వాళ్ళ మదర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ జాయ్ నిల్చొని ఉన్నాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ కూర్చో, ఒకవేళ నువ్వు అతనికి తినిపించకపోతే ఇతను అసలు ఏం తినడు. సో ఇక్కడ జాయ్ మింగ్ కి తినిపిస్తుంటాడు. సో ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మింగ్ ని కాపాడడానికి. సో నేనే లాయర్ ని పంపాను మీ ఇంటికి. సో మింగ్ చెప్తుంటాడు నాకు తెలుసు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు మా మామ్ హెల్త్ బాగాలేదు, సో దానిపైన మా రుణం. సో మింగ్ మాకు హెల్ప్ చేయాలనుకున్నాడు, సో మీరు టెన్షన్ తీసుకోకండి నేను మొత్తం డబ్బులు మీకు ఇచ్చేస్తాను. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు మేము డబ్బుల వల్ల కలిసి లేము. సో ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తుంటుంది నాకు నీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, సో ఒకవేళ నువ్వు అతన్ని సెలెక్ట్ చేస్తే నేను మధ్యలోకి రాను, సో నువ్వు మీ నాన్నతో నువ్వే మాట్లాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు మీరు తినిపించాలనుకుంటున్నారా అతనికి. ఇక్కడ వాళ్ళ మదర్ చెప్తుంటుంది ఒకవేళ నేను తినిపించాను కానీ అతను తినడు. ఇక్కడ మింగ్ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిపోతారు. సో ఇక్కడ మనం చూస్తాం మైక్ అతనికి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు ఇదేంటి. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు తెలుసుకోవాలనుకుంటే సో నువ్వు నాతో పద మా డాడ్ తో మాట్లాడడానికి వెళ్దాం. అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తారు. సో ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు నువ్వు బాగున్నావా. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు నువ్వు నీ గురించి ఆలోచించు. సో ఇక్కడ మింగ్ ఆ డాక్యుమెంట్స్ ని వాళ్ళ ఫాదర్ కి ఇచ్చి చెప్తుంటాడు సో ఇది ప్రూఫ్. సో టాంగ్ ఈ కంపెనీ ఒక పేరుని తీసుకొని చాలా డబ్బులను తీసుకున్నాడు అతని రుణాన్ని తీర్చడానికి. సో ఒకవేళ ఇది మీడియాకి తెలిస్తే మీ కంపెనీ సంగతి ఏమవుతుంది. సో మీకైతే తెలుసు అందరూ ఎలా మాట్లాడతారు ఈ సన్నీ ఇలా ఫ్రాడ్ అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు నీకేం కావాలి. అప్పుడు వాళ్ళ మింగ్ చెప్తుంటాడు మీరు నా వర్క్ లో ఇంటర్ఫియర్ కాకండి. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు అయితే నువ్వు ఇంటి పరువు ఇతని వల్ల నాశనం చేయాలనుకుంటున్నావా. సో ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు కూడా మూవీస్ లో వర్క్ చేయలేను. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేను ఎందుకు సారీ ఫీల్ అవ్వాలి నీ గురించి. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు నా గురించి కాదు నా సన్ గురించి, మే ప్రెగ్నెంట్ ఉంది. అప్పుడే మే వచ్చి చెప్తుంది దీంతో నాతో ఏం సంబంధం, ఇంకా మింగ్ నువ్వు ఏది కోరుకుంటే అది చెయ్యి. అప్పుడు ఆమె టాంగ్ తో చెప్తుంది ఇది నా ఫ్యామిలీ, నువ్వు వాళ్ళ యూజ్ చేస్తున్నావు. సో ఇక్కడ మింగ్ వాళ్ళ డాడ్ తో చెప్తుంటాడు మీరు కంపెనీని కాపాడాలనుకుంటున్నారా లేకపోతే మీరు నన్ను జాయ్ తో ఉండనివ్వాలనుకుంటున్నారా. సో దీన్ని సెలెక్ట్ చేయడం మీకు ఏం కష్టం కాదు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు సరే సో మీరిద్దరూ కలిసి ఉండొచ్చు కానీ నువ్వు ఇంట్లో నుండి ఒంటరిగా వెళ్ళాలి, నువ్వు మళ్ళీ రిటర్న్ రాకు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు ఆ డబ్బులు నాయి, సో అది నా బిజినెస్, మీరు నా దగ్గర నుండి దాన్ని మీరు తీసుకోలేరు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు అన్ని కనెక్షన్స్ ఉన్న నాలెడ్జ్ ఎవరిచ్చారు నీకు, సో నువ్వు నీ సంపాదన ఉన్న ఈ వ్యక్తి మధ్యలో సెలెక్ట్ చేయడం నీకు కష్టం కాదు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నేను జాయ్ ని సెలెక్ట్ చేస్తాను. అప్పుడు అతను జాయ్ ని తీసుకొని బయటికి వెళ్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మింగ్ జిమ్ తో చెప్తుంటాడు మైక్ సెక్రటరీ జాబ్ గురించి ఎవరినో వెతుకుతున్నాడు, సో నువ్వు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, సో మేము మాట్లాడాము. సో ఇక్కడ జిమ్ థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ మింగ్ తో చెప్తుంటాడు మింగ్ నువ్వు షూర్ గా ఉన్నావా ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే సో నువ్వు నాతో 0 నుండి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మింగ్ చెప్తుంటాడు నువ్వు షూర్ గా ఉన్నావా, సో మనం మా ఫ్యామిలీతో అగెనెస్ట్ గా వార్ చేయాల్సి ఉంటుంది, సో తెలియదు ముందు ఏం జరుగుతుందో. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నేను రెడీగా ఉన్నాను. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జాయ్ పడుకొని ఉంటాడు. సో మింగ్ అతన్ని చాలా ప్రేమగా చూస్తుంటాడు. సో ఇక్కడ జాయ్ నిద్రలేసి చెప్తుంటాడు నువ్వు ఎప్పటి వరకు నా వైపు చూస్తుంటావు. ఇక్కడ మింగ్ చెప్తుంటాడు నేను నీ ఫేస్ ని చాలా క్లియర్ గా చూడాలనుకుంటున్నాను, నేనైతే డ్రీమ్ అయితే చూడలేదు కదా అని. ఫైనల్ గా మనం ఇద్దరం కలిసి ఉన్నాము, సో
సో అప్పుడు అతను జాయ్ ని కిస్ చేస్తాడు. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు ఒక వర్క్ మిగిలి ఉంది. అప్పుడు మింగ్ చెప్తుంటాడు మదర్ తో మాట్లాడడమా, నేను నీతో వస్తాను మదర్ ని కన్ఫెస్ చేయడానికి. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం టాంగ్ మేకి డివోర్స్ పేపర్స్ ని పంపుతాడు. సో ఇక్కడ మే చెప్తుంటుంది ఒకవేళ నా ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేకపోతే సో నువ్వు మ్యారేజ్ గురించి ఎప్పుడు చెప్పకపోయేవాడివి. సో ఇక్కడ టాంగ్ చెప్తుంటాడు నువ్వు నా ఇంట్లో నుండి వెళ్ళిపో. సో ఇక్కడ మే వెళ్ళిపోతుంది. సో అప్పుడే మనం చూస్తాం డబ్బులు తీసుకోవడానికి కొందరు రౌడీస్ అక్కడికి వస్తారు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జాయ్ ఒక ఫ్రెండ్స్ చెప్తుంటారు పదండి మనం లంచ్ కి వెళ్దాం. సో ఇక్కడ జాయ్ చెప్తుంటాడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం చూస్తాం జాయ్ ఒంటరిగా ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం టాంగ్ అక్కడికి వచ్చి చెప్తుంటాడు జాయ్ ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి, సో నువ్వు మింగ్ తో మాట్లాడు. అప్పుడు అతను జాయ్ చెప్తుంటాడు మింగ్ దగ్గర అయితే డబ్బులు లేవు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు నువ్వు అతనికి చెప్పు అతను డాడ్ తో క్షమాపణ అడగాలని. అతను నీ మాట వింటాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు నేను హెల్ప్ చేయను. ఇక్కడ మనం చూస్తాం టాంగ్ చాలా ప్రార్థయపడుతుంటాడు. సో టాంగ్ చెప్తుంటాడు నేను నా పిల్లల ఫేస్ చూడాలనుకుంటున్నాను, సో నేను వాళ్ళని అనాథ చేయాలనుకోవడం లేదు. సో అప్పుడే అక్కడ రౌడీస్ వస్తారు. సో ఇక్కడ జాయ్ వాళ్ళని కొట్టి పరిగెడుతుంటాడు. సో ఇక్కడ టాంగ్ కూడా పరిగెడుతుంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం అక్కడ రౌడీస్ వాళ్ళిద్దరిలో ఒకరిని కిడ్నాప్ చేసి అక్కడ నుండి తీసుకెళ్తారు. సో అప్పుడే అక్కడ మింగ్ వచ్చి జాయ్ ని పిలుస్తుంటాడు. సో అప్పుడే అక్కడ చూస్తారు రౌడీస్ వాళ్ళు టాంగ్ ప్లేస్ లో జాయ్ ని తీసుకొచ్చారు అని. సో నెక్స్ట్ మనం చూస్తాం టాంగ్ ప్లేస్ లో జాయ్ ఇలా వచ్చాడు. సో ఇక్కడ టాంగ్ మింగ్ కి చెప్తుంటాడు సో జాయ్ కి తెలుసు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు అని. సో అప్పుడు అతను చేంజ్ చేశాడు నాతో కలిసి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు అతను నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు నాకు కాదు నా పిల్లలకి. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు జాయ్ నువ్వు ఎప్పటి వరకు మంచోడివై ఉంటావు. సో అప్పుడు అతను టాంగ్ మీద కోపడుతుంటాడు. సో ఇక్కడ రౌడీ వాళ్ళ బాస్ చెప్తుంటాడు సో ఇతన్ని చంపేసేయండి. సో ఇక్కడ రౌడీస్ ఫస్ట్ లో జాయ్ ని చాలా కొడతారు. దాని తర్వాత వాళ్ళు గన్ షూట్ చేస్తుంటారు. సో ఇక్కడ మింగ్ టాంగ్ తో చెప్తుంటాడు వాళ్ళకి కాల్ చేయి. సో ఇక్కడ మింగ్ బాస్ తో మాట్లాడుతుంటాడు. సో అప్పుడు వాళ్ళు జాయ్ కి గన్ షూట్ చేయరు. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు మీరు అతన్ని ఏం చేయకండి, సో నేను అన్ని డబ్బులు ఇచ్చేస్తాను. సో అప్పుడు బాస్ చెప్తుంటాడు ఫస్ట్ అయితే నువ్వు అతనికి డబ్బులు ఇవ్వలేదు కానీ స్టాండింగ్ కి ఎందుకు. సో అనిపిస్తుంది ఇతను క్యాజువల్ అబ్బాయి కాదు అని. సో ఇక్కడ మింగ్ అడుగుతుంటాడు టాంగ్ మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి. సో ఇక్కడ బాస్ చెప్తుంటాడు 300 మిలియన్స్, ఇంకా మీరు నా టైం ని వేస్ట్ చేయడానికి 500 మిలియన్స్. సో ఈ రోజు నైట్ వరకు డబ్బులు ఇచ్చేసేయండి. అప్పుడు వాళ్ళు జాయ్ ని కొడుతుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం మింగ్ వాళ్ళ నాన్నతో డబ్బులు తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు నేను ఏమైనా చేస్తాను ప్లీజ్ మీరు జాయ్ కి హెల్ప్ చేయండి, కానీ వాళ్ళ నాన్న హెల్ప్ చేయడు. సో మింగ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళు రౌడీస్ దగ్గరికి వెళ్తారు. సో ఒంటరిగా మింగ్ లోపలికి వెళ్తాడు. సో ఇక్కడ మింగ్ డబ్బులు ఇచ్చి చెప్తుంటాడు ఇవి 10 మిలియన్స్, సో నువ్వు నన్ను ఉంచుకో జాయ్ ని వదిలేసాయి. సో నువ్వు నా మామ్ తో డబ్బులు తీసుకోవచ్చు, నువ్వు నన్ను ఉంచి. కానీ ఇక్కడ జాయ్ మింగ్ ని ఆపుతుంటాడు కానీ ఇక్కడ మింగ్ ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళు డీల్ చేస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం పోలీస్ హార్న్ వినపడుతూ ఉంటుంది. సో అప్పుడు మైక్ చెప్తుంటాడు అనిపిస్తుంది మా మదర్ కాల్ చేసింది అన్నట్టు. సో అక్కడ పోలీస్ వాళ్ళు వస్తారు. సో ఇక్కడ బాస్ మింగ్ కి గన్ షూట్ పెడతాడు. సో ఇక్కడ జాయ్ వాళ్ళని కొట్టి మింగ్ ని పరిగెడుతూ అని చెప్తుంటాడు. సో మింగ్ కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ చూస్తాడు బాస్ మింగ్ ని షూట్ చేయబోతున్నాడు అని. సో ఇక్కడ జాయ్ మింగ్ ముందుకి వచ్చేస్తాడు దాని వల్ల. సో ఆ గన్ షాట్ జాయ్ కి తగులుతుంది. సో అతను స్టెప్స్ నుండి కింద పడిపోతాడు. ఇక్కడ మింగ్ ఏడుస్తూ జాయ్ దగ్గరికి వెళ్తాడు. సో పోలీస్ వాళ్ళు వచ్చేస్తారు. సో ఇక్కడ జాయ్ ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. సో నెక్స్ట్ మనం చూస్తాం జాయ్ ఆల్ ఆఫ్ సడన్ గా లేచి చూస్తూ ఉంటాడు అతను ఎక్కడున్నాడు. సో అప్పుడు అతను లోపలి వైపు చూస్తుంటాడు. సో అక్కడ మింగ్ జాయ్ దగ్గర ఏడుస్తుంటాడు హాస్పిటల్లో. సో అప్పుడే బాబాజీ వస్తాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు మీరెవరు. సో అప్పుడు బాబాజీ చెప్తుంటాడు నేను మింగ్ యొక్క మాస్టర్. సో ఏదైతే నువ్వు అది చూస్తున్నావో అది నా మైండ్. అప్పుడు జాయ్ చెప్తుంటాడు అయితే నేను చనిపోయానా. అప్పుడు బాబాజీ చెప్తుంటాడు నువ్వు చనిపోలేదు, ఇంకా నువ్వు బ్రతికి కూడా లేదు. సో నువ్వు లైఫ్ ను డెత్ మధ్యలో నిల్చొని ఉన్నావు. సో లాస్ట్ టైం అయితే నిన్ను గాడ్ సెలెక్ట్ చేశాడు, కానీ ఈసారి నువ్వే సెలెక్ట్ చేయొచ్చు. సో నువ్వు ఈ బాడీలోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఇదంతా ఎండ్ చేయాలనుకుంటున్నావా. సో డోర్ అటువైపు ఉంది. సో ఇక్కడ జాయ్ మింగ్ వైపు వెళ్తుంటాడు. సో ఇక్కడ బాబాజీ చెప్తుంటాడు నువ్వు టైర్డ్ గా లేవా, సో నీ మొత్తం లైఫ్ వేరే స్టాండింగ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాయ్ ఆలోచిస్తుంటాడు. సో ఎప్పుడైతే మింగ్ అతని టాంగ్ అనుకున్నాడు సో అప్పుడు అతను ఏడుస్తుంటాడు. సో అప్పుడు అతను వేరే డోర్ వైపు వెళ్ళిపోతాడు. సో దేంతోనైతే ఇదంతా మొత్తం ఎండ్ కావచ్చు. సో అప్పుడు అతను ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. సో దేంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.